హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఆకాష్ కూడా పిల్లల ముచ్చట నేను ఎందుకు కాదు అనాలి అని, సరే అలాగే ప్లాన్ చేద్దాం. అన్నీ ఒకేసారి తిరిగి రావాలి అంటే కుదరదు. ఒక 10 to 15 డేస్ ప్లాన్ చేసుకుందాం. ఒక్కొక్క చోట కనీసం ఒక్కరోజైనా స్టే చేసే విధంగా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు కవర్ చేయనివి నెక్స్ట్ టైం వెళ్దాం అని చెప్తాడు. భార్గవ్ కూడా ఓకే అని చెప్తాడు. మేఘన నవ్వుతూ ఆకాష్ వైపు చూస్తుంది. పిల్లల కోరికను కాదు అనకుండా తీరుస్తాను అని అన్నాడు అని. అలా ఆ రోజుకి భార్గవ్, భాషిత ఇద్దరూ కూడా ఆకాష్, మేఘన ఇద్దరి మధ్యలోనే పడుకొని కబుర్లు చెప్తూ నిద్రపోతారు. అలా వాళ్ళిద్దరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలిద్దరూ కూడా అలా కబుర్లు చెప్తూ నిద్రపోవటం. మరుసటి రోజు ఆకాష్ తను అనుకున్న నిర్ణయం గౌతమ్తో చెప్తాడు. గౌతమ్ నవ్వుతూ, మీరు ఇలా వెళ్ళినంత మాత్రాన తను నాతో కలుస్తుందా? మీ పిచ్చి కానీ తన మనసులో నుంచి ఆలోచన రావాలి. ఎవరూ లేకపోతే కలుస్తుందా అని కొట్టి పారేస్తాడు. నువ్వు అలా అనుకుంటున్నావు గౌతమ్, కానీ తను ఖచ్చితంగా నీతో కలుస్తుంది. మీ పెళ్లి బంధం ఇంకొక అడుగు ముందుకు పడుతుంది. చూస్తూ ఉండు. ఖచ్చితంగా మేము వచ్చేలోపు నీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆ విషయం నువ్వే నాకు చెప్తావు అని అంటాడు. సర్లే, ఏం జరుగుతుందో నేను కూడా చూస్తాను. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నారు అంటున్నారు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అన్నాడు. అలా ఆ తర్వాత వర్షకి కూడా ఈ విషయం చెప్తారు. వర్ష, ముందు పిల్లలతో ఎందుకు, మీరు వెళ్ళండి. పిల్లల్ని ఇక్కడ మేము జాగ్రత్తగా చూసుకుంటాంలే. మీరిద్దరూ హ్యాపీగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసి రండి అని అంటుంది. లేదు వర్ష, పిల్లలు అడిగారని పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం. మాకు బయటకు తిరగాలని పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. పిల్లల కోసమే ఇదంతా అని చెప్తుంది మేఘన. అవునా, సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటుంది. అలా ఆకాష్, మేఘన ఇద్దరూ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా చెప్పి ఆ రోజు నైట్కి కారులో బయలుదేరుతారు ఇండియా టూర్ మొత్తం తిరగటానికి అని. వాళ్ళు వెళ్ళిపోయేసరికి గౌతమ్, వర్ష ఇద్దరు మాత్రమే అంత పెద్ద ఇంటిలో మిగిలిపోతారు. ఇద్దరికీ కూడా ఒంటరి అనే ఫీలింగ్ కలిగింది. పిల్లలు ఉంటే సరదాగా వాళ్ళతో గడుపుతూ కాసేపైనా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు గౌతమ్ వర్క్ ఎక్కువగా ఉంది అని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక వర్షకి కూడా చేసేది ఏమీ లేక సైలెంట్గా టీవీ చూస్తుంటుంది. లేదంటే ఏదైనా పని చేసుకుంటూనో తన కాలక్షేపం తాను చేసుకుంటూ ఉంటుంది. ఏదో ఒకటి టైం గడవాలి కదా. అలానే ఇద్దరికి 4 రోజులు గడిచిపోయాయి. ఆఫీస్లో వర్ష వర్క్ చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో డౌట్స్ వస్తే గౌతమ్ దగ్గరకు వచ్చి అతడిని అడుగుతూ ఉంటుంది. గౌతమ్ కూడా ఆమె అడిగిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఆమెకు అర్థమయ్యే విధంగా క్లియర్గా వివరించి చెప్పాడు. వర్ష గౌతమ్ భుజం మీద ఒక చేతిని వేసి ఇంకొక చేతితో తనకు అర్థం కాని డౌట్స్ అన్నీ కూడా సిస్టంలో చూపిస్తూ అతడిని అడుగుతూ ఉంది. ఆమె అంతగా తనకు చేరువుగా ఉండి ఆమె ఊపిరి కూడా తన మెడ మీద తగులుతూ ఉండటంతో తనలో వేడి సెగలు మొదలవుతూ ఉంటాయి. అతి కష్టంగా ఆ ఫీలింగ్స్ వీటన్నిటినీ కూడా కొంతసేపు భరిస్తాడు. కానీ ఎక్కువసేపు ఉండబట్టలేక సిస్టమ్ క్లోజ్ చేసేసి, నువ్వు వర్క్ చేయకపోయినా ఏం కాదు, కాసేపు అలా కాఫీ తాగి వస్తాను అంటూ స్పీడ్గా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అక్కడే ఉంటే వర్షతో తను ఏదైనా తప్పు చేస్తాడు ఏమో అని ఫీలింగ్ తన మనసులో కలగటంతో, ఈ గౌతమ్కి ఏమైంది, ఉన్నట్టుండి అలా వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. పాపం తనకు తెలియదు, తను అతనికి అంత దగ్గరగా ఉంటే అతను తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు అని. అలా ఆ రోజు ఇద్దరికీ కష్టంగానే గడిచిపోతుంది. ఇంటిలో వర్ష స్పీడ్గా నడుస్తూ ఆకాష్, గౌతమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా ఆమె చీర కుచ్చుళ్ళు కింద కాలికి తగిలి స్లిప్ అయ్యి పడిపోతూ ఉంటే వెంటనే అది గమనించిన గౌతమ్ ఆమె నడుం మీద ఒక చేతిని వేసి ఒక చేతిని మరొక చేతిలో పట్టుకొని
ఆమె కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకుంటాడు. అలా ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు అలా చూస్తూ ఉండిపోతారు. ఆ క్షణం ఇద్దరికీ చాలా బాగా నచ్చింది. గౌతమ్ తనకు తెలియకుండానే ఆమె నడుం మీద ఉన్న చేతిని సుతారంగా మీటుతూ ఉంటాడు. ఎప్పుడూ ఫ్రెండ్గా చూసిన వర్ష గౌతమ్ని ఇప్పుడు మాత్రం అతను అలా చేస్తూ ఉంటే ఫ్రెండ్కి మించి ఇంకా ఏదో భావం వాళ్ళ మధ్య ఉంది అని తనకు అర్థమవుతూ అతని యాక్షన్కి రియాక్షన్ తన ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. సిగ్గు అంతకు మించిన బిడియంలా అతను చేస్తున్న పనికి రియాక్ట్ అవుతూ ఉండటంతో అతనిలో కొత్త కొత్త ఆనందాలు పులకింతలు రెట్టింపు అవుతూ ఉండటంతో ఆ ఆనందంతోనే ఆమె ఫేస్ మీద చిన్నగా గాలిని ఊదుతాడు. ఆమె ఆ పరవశంలోనే ఉండిపోతుంది. ఒక్క క్షణం అలా కళ్ళు మూసి తెరిచి అలా అతని మైకంలోనే ఉండిపోయి అతనికి దగ్గర కావాలి అని తన మనసు ప్రేరేపిస్తూ ఉండటంతో అతని చేతుల్లోనే ఇమిడిపోయింది. ఆమె అలా కళ్ళు మూసేయటంతో తనకి అంగీకారం ఇస్తుంది అనుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు. ఆ తర్వాత కళ్ళ మీద, ఆ తర్వాత ముక్కు మీద బూరెలా పొంగి ఉన్న నన్ను కొరుక్కు తిను అని ఆహ్వానిస్తూ ఉన్న బుగ్గ మీద చిన్నగా బైట్ చేస్తాడు. అప్పుడు వర్ష స్పృహలోనికి వచ్చి తను ఉన్న పొజిషన్ చూసుకుని స్పీడ్గా గౌతమ్ని వెనక్కి నెట్టి అక్కడ అతని ముందు నిలబడలేక సిగ్గో అంతకు మించి ఇంకేంటో ఫీలింగ్ తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆమె అలా వెళ్ళిపోవటంతో గౌతమ్ మనసులో చిన్న బాధ మొదలవుతుంది. ఇప్పుడు నేనేమైనా తప్పు చేశానా? వర్ష విషయంలో తొందరపడ్డానా? ఇప్పుడు నా గురించి తను ఏమనుకుంటుందో ఏంటో అని అనుకుంటూనే తెగ గిల్టీగా ఫీల్ అవుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. వర్ష మాత్రం తనలో రేగిన అలజడిని తగ్గించుకోవటానికి వంటగదిలోనికి వెళ్ళి వాటర్ తాగి తన గుండె సవ్వడిని తగ్గించుకుంటూ ఉంటుంది, గుండె మీద చేతులను పెట్టుకొని. నేనేంటి ఇలా చేస్తున్నాను? అంటే గౌతమ్ని నా భర్తగా నేను యాక్సెప్ట్ చేస్తున్నానా? అతను అలా చేస్తూ ఉన్నా కూడా నేను రిజెక్ట్ చేయలేకపోతున్నాను. అంటే ఇప్పుడు ఆకాష్ నా మనసులో నుంచి వెళ్ళిపోయాడా? గౌతమ్ మాత్రమే నా మనసులో పూర్తిగా నిండిపోయాడా అని గౌతమ్ పేరు తలుచుకున్న వెంటనే తనకే తెలియకుండా తన పెదవుల మీద చిన్న చిరునవ్వు చేరిపోతుంది. ఆ మరుక్షణం అవును, గౌతమ్ నా భర్త, నేను అతడిని యాక్సెప్ట్ చేస్తున్నాను, అతనిని నేను ప్రేమిస్తున్నాను, నా మనసులో ఇప్పుడు ఆకాష్ లేడు అనుకుంటూ ఐ లవ్ యూ గౌతమ్. ఇప్పటి వరకు ఒక ఫ్రెండ్గానే నిన్ను చూశాను, కానీ ఇకపైన భర్తగా నిన్ను చూస్తూ నీకు భార్యగా ఎలా ఉండాలో నేను అలానే ఉంటాను అని తనలో తానే ముసిగా నవ్వుకొని అప్పటి వరకు ఆమెలో నిద్రపోతూ ఉన్న భార్య అనే పొజిషన్ని ఇప్పుడు తన్ని మరీ లేపి నవ్వుతూ ఉంటుంది గౌతమ్ని తలుచుకొని. పాపం ఇది ఏమీ తెలియని గౌతమ్ మాత్రం కంగారు పడిపోతూ సారీ వర్ష, ఏదో ఫ్లోలో అలా చేశాను, నిజంగా కావాలి అని చేసింది కాదు, నువ్వు అలా ఉండేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, సారీ అని తెగ సారీలు చెప్పేస్తూ ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. గౌతమ్ అలా చేస్తూ ఉంటే తనకి ఎందుకో చాలా బాగా నచ్చుతుంది, నవ్వు కూడా వస్తుంటుంది. కానీ ఆ నవ్వుని బయటకు కనిపించకుండా కోపాన్ని మాత్రమే బయటికి చూపిస్తూ అతడి వైపు ఒక్క చూపు విసిరి తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది వర్ష. తన గురించి వర్ష తప్పుగా అనుకుంది అని బాధపడుతూ అక్కడ ఉండలేక ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నైట్ అవుతున్నా కూడా తను ఇంటికి రాడు. వర్షాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కాదు. నిజానికి ఆమె ముందుకు వెళ్ళలేక అలా తను ఆఫీస్లోనే ఉండి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. వర్ష ఇంటిలో తను ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నవి అన్నీ కూడా ఏర్పాటు చేసేసుకొని గౌతమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తాడా, తన మనసులో ఉన్న మాట అతనికి చెప్పాలా అని. రోజు త్వరగా వస్తాడు కదా, ఈరోజు ఏంటి ఇంత లేట్ అయినా కూడా ఇంకా ఇంటికి రాలేదు అంటూ గౌతమ్కి ఫోన్ చేస్తుంది. తనకి వర్ష నుంచి ఫోన్ రావటంతో చాలా ఇబ్బంది పడుతూనే జరిగింది అంతా గుర్తు చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు కొంచెం కష్టంగా. వర్ష చాలా నార్మల్గా ఏంటి గౌతమ్ ఇంకా ఇంటికి రాలేదు, టైం ఎంతైంది అనుకుంటున్నావు,
రోజు ఈ పాటికి ఇంటికి వచ్చేస్తావు కదా, ఈరోజు ఏమైంది, త్వరగా రా ఇంటికి అని సీరియస్గా చెప్పి అతడు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేస్తుంది. ఇక తప్పదు, ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి, ఆమెను ఫేస్ చేయాలి అని అనుకొని ఇంటికి బయలుదేరుతాడు. వర్ష గౌతమ్ వస్తున్నాడు అని మంచిగా అతనికి ఇష్టమైన బ్లూ కలర్ శారీ కట్టుకొని అతని ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చిన రింగ్ పెళ్ళి అయిన తర్వాత అతడి దగ్గర నుంచి తీసుకున్నది ఇప్పుడు ఇష్టంగా చూస్తూ వేలికి పెట్టుకుంటుంది. అలా వేలికి పెట్టుకున్న రింగుని మనసారా ముద్దు పెట్టుకుంటుంది. సారీ గౌతమ్, నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, కానీ ఇక నుండి మాత్రం అటువంటి పొరపాటు జరగదు. నీ ప్రేమ నేను పొందుతూ నా ప్రేమను నీకు అందిస్తూనే ఉంటాను. ఇన్ని రోజులు కూడా నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను అనేది ఇప్పుడు నాకు తెలిసింది. నిజంగా నీ అంత మంచివాడు భర్తగా రావటం నా అదృష్టం. ప్రతి ఆడపిల్ల కూడా నీలాంటి వాడే భర్తగా రావాలి అని కోరుకుంటుంది. ఏ జన్మలోనో నేను ఏదో పుణ్యం చేసి పుట్టినట్లు ఉన్నాను. అందుకే ఏ కష్టం పొందకుండానే నీలాంటి మంచి మనసున్న వ్యక్తిని భర్తగా పొందాను అని గౌతమ్ని తలుచుకొని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. కానీ నేను మాత్రం నీకు భార్యగా ఉండలేకపోయాను. దానికి నన్ను క్షమించు గౌతమ్. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. అలానే నా ప్రేమను కూడా నేను గుర్తించాను. ఇకపైన నా ప్రేమ నీ మీద కురిపిస్తాను. తట్టుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని తనకే తెలియకుండా తన మనసులో గౌతమ్ని తలుచుకొని చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది. హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి 3 మూరల మల్లెపూలు పెట్టుకొని ఒక మూర పూలని ముందుకు వేసుకొని మెడలో చిన్న నెక్లెస్, చేతికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకొని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వర్ష. సుమారు అప్పటికే ఆమె ఏ 100 సార్లు తనని తాను అద్దంలో చూసుకొని ఉంటుందో. ఈ విధంగా ఉంటే గౌతమ్కి నేను నచ్చుతానా, లేదంటే ఇంకోలా ట్రై చేయనా అని రకరకాలుగా తన ఆలోచనలు తన మనసుని చుడుతూ ఉంటాయి. గౌతమ్ని నచ్చే విధంగా తను అందంగా ఉండాలి అని. అలా తను ఆలోచనలతో ఉండగానే ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. అప్పుడే గౌతమ్ వచ్చినట్లుగా ఉన్నాడు అని ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసింది వర్ష. ఆమెను అలా చూసి అతని రియాక్షన్ డిఫరెంట్గా ఊహించుకుంటుంది వర్ష. కానీ తను ఊహించిన రియాక్షన్కి అతను ఏమాత్రం అందుకోకుండా గుమ్మంలో నుంచి ఇంటి లోపలికి తల దించుకొని సైలెంట్గా లోపలికి వస్తాడు. కానీ ఆమె మాత్రం అతను అలా తలుపు తీసిన వెంటనే ఆమెను చూసి మెస్మరైజ్ అయిపోతూ అలా హత్తుకొని ఆ తర్వాత ఎత్తుకొని గిర్ర గిర్ర తిప్పి ప్రేమగా ముద్దు పెడతాడు అని ఊహించుకుంది. కానీ అది ఏమీ జరగకపోవటంతో నిరాశగా, సర్లే ఎన్ని రోజులు నేను దూరం పెడుతుంటే అతను మాత్రం ఒక్కసారిగా అలా దగ్గరకు తీసుకోవాలి అని నేను అనుకుంటే ఎలా జరుగుతుంది అని మనసులో అనుకుంటూ గౌతమ్ వెనకే వస్తూ, త్వరగా ఫ్రెష్ అయ్యిరా గౌతమ్, భోజనం తిందాం అని చెప్తుంది. గౌతమ్ కూడా కనీసం ఆమె వైపు చూడకుండా సరే అంటూ తన రూమ్లోనికి వెళ్తూ ఉంటే ఆమె ఆపి, గౌతమ్ ఈరోజు మన రూమ్లో కాదు గెస్ట్ రూమ్లో ఈ ఒక్కరోజుకి ఫ్రెష్ అవ్వు అని రిక్వెస్ట్ చేస్తుంది. అతను కూడా సరే అంటాడు. కానీ ఎందుకు ఏంటి అనే క్వశ్చన్ కూడా చెయ్యడు. ఆమె వైపు తల ఎత్తి కన్నెత్తి ఒక్క క్షణం కూడా చూడడు. ఒకవేళ ఆమె వైపు ఒక్క క్షణం చూసి ఉంటే ఆమె చెప్పే పనులకి ఆమె సిగ్గుపడే విధానం అన్నీ కూడా అతనికి తెలిసిపోతూ ఉండేది. కానీ అతను ఏమీ చూడకపోవటంతో ఆమెలో ఏంటి ఇలా చేస్తున్నాడు, కనీసం నా వైపు కూడా చూడటం లేదేంటి గౌతమ్ అని బాధగా అనుకుంటూ ఉంటుంది. గౌతమ్ వర్షకి ఎదురు చెప్పకుండా సరే అని గెస్ట్ రూమ్కి వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడు. అక్కడ బెడ్ మీద ఆమె డ్రెస్కి మ్యాచింగ్ అయిన పైన బ్లూ కింద బ్లాక్ జీన్స్ డ్రెస్ అక్కడ పెట్టి ఉంటుంది. గౌతమ్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి అక్కడ ఉన్న డ్రెస్ చూసి, ఏంటి ఈ వర్ష ఈ డ్రెస్ పెట్టింది, నేను నైట్ ట్రాక్ టీషర్ట్ కదా పెట్టాలి అని చెప్తాను, మర్చిపోయిందేమోలే అనుకుని సర్లే వర్ష పెట్టినప్పుడు ఆమె ఇష్టాన్ని ఎందుకు కాదు అనాలి అని ఆ డ్రెస్సే వేసుకుంటాడు. కింద నుండి వర్ష, గౌతమ్ గౌతమ్ త్వరగా రా, ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు అని కేకలు వేస్తూ ఉంటుంది.
ఆ వస్తున్నాను వర్ష అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఆమె తన చేతికి పెట్టుకున్న రింగ్ అతనికి కనపడాలి అని ఆశగా ఆ చేతిని అతని ముందుకు పెడుతూ అతనికి వడ్డిస్తూ ఉంటుంది పక్కనే నిలబడి. కానీ గౌతమ్ మాత్రం ముందు జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఆమె చేసే పనులని పట్టించుకోకుండా సైలెంట్గా తింటూ ఉంటాడు. ఏంటి వర్ష, నువ్వు తినటం లేదు అని ఆమె పక్కన కూర్చొని తినకుండా తనకు మాత్రమే వడ్డించి సైలెంట్గా ఉండటంతో తలదించుకునే అడుగుతాడు, కనీసం ఆమె వైపు చూడకుండా. అప్పటికి అతని రియాక్షన్స్కి బాగా విసిగిపోయి వేసారి ఉన్న వర్ష కోపంగా, ఏం చేస్తున్నావు గౌతమ్? అసలు వచ్చిన దగ్గర నుంచి నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ఏంటో తలదించుకొని అలా వెళ్ళిపోతున్నావు, కనీసం నా వైపు కూడా చూడటం లేదు. నేను పిలుస్తుంటే ఏదో ఇబ్బందిగా మాట్లాడుతున్నావు, ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడినట్లుగా. నాతో మాట్లాడటం ఇప్పుడు నీకు ఇష్టం లేదా అని బాధగా కన్నీళ్లతో అడుగుతుంది. ఆమె అలా కన్నీళ్లతో అడగటంతో బాధగా ఆమె వైపు చూస్తూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అది సారీ వర్ష, ఉదయం మనిద్దరి మధ్య అలా జరిగేసరికి నేను తీసుకోలేకపోతున్నాను. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అని, నువ్వు నన్ను ఎక్కడ తప్పుగా అనుకుంటావో అని నిన్ను ఫేస్ చేయలేకపోతున్నాను. నిజంగా సారీ సారీ అని చెప్తూ ఉంటాడు, ఆమెను బాధ ఏంటో అర్థం చేసుకోలేక. వర్ష కోపంగా గౌతమ్ చెంప మీద ఒక్కటి పీకుతుంది. అప్పుడు గౌతమ్ చెంప మీద చేతిని పెట్టుకొని వర్ష వైపు అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఆమె ఫేస్లో ఉన్న గ్లో, అలానే మారిన ఆమె డ్రెస్సింగ్ సెన్స్. ఇవన్నీ చూసి, అంటే ఉదయంకి ఇప్పటికి డిఫరెన్స్ చాలా ఉంది అని అనుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో. భార్యాభర్తలుగా కలిసిపోయిన గౌతమ్, వర్ష.